Hi, welcome to Cartoon Blitz, joyful tones, endless fun. తెలివైన బాతు, సిరి మరియు నక్కమామ. ఒక ప్రశాంతమైన అడవి చెరువు దగ్గర ఒక చిన్న బాతు సంతోషంగా ఉండేది. అది ప్రతి ఉదయం ఈత కొట్టడం మరియు ఉల్లాసమైన పాటలు పాడటం ఇష్టపడేది. ఒకరోజు బాతు ఒడ్డున ఆడుకుంటుండగా పొదల్లో దాక్కున్న ఒక మోసపూరిత నక్క ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ భోజనానికి ఆమెను పట్టుకునే మార్గం గురించి ఆలోచిస్తూ ఉంది. నక్క నెమ్మదిగా బయటికి వెళ్లి మధురమైన స్వరంతో ఇలా అంది. చిన్న బాతు సిరి, నువ్వు చాలా అందంగా ఈత కొడుతున్నావు. నీ అందమైన ఈకలు నాకు కనిపించేలా నువ్వు ఎందుకు దగ్గరికి రాకూడదు? సిరికి లోపల కొంచెం భయంగా అనిపించింది. కానీ ఆమె పెద్దలు చెప్పిన సలహాను గుర్తు చేసుకుంది. నిన్ను ఎక్కువగా పొగిడే అపరిచితులను ఎప్పుడూ నమ్మకు. స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటిస్తూ బాతుసిరి ఇలా సమాధానమిచ్చింది. ధన్యవాదాలు నక్కమమ్మ. కానీ చెరువు మధ్యలో నుండి నా ఈకలు ఇంకా అందంగా కనిపిస్తాయి. వాటిని చూడ్డానికి నువ్వు నీటి దగ్గరికి ఎందుకు రాకూడదు? నక్క తన ప్రణాళిక గురించి మాత్రమే ఆలోచిస్తూ చెరువు బురద అంచుకు దగ్గరగా అడుగుపెట్టింది. అప్పుడే తెలివైన బాతుసిరి తన రెక్కలతో నీటిని బలంగా చిమ్మింది. నక్క పాదాల కింద ఉన్న బురద జారేలా చేసింది. నక్క జారిపడి నిస్సారమైన నీటిలో పడి పూర్తిగా తడిసిపోయింది. అయితే సిరి త్వరగా చెరువు లోతు మధ్యలోకి ఈదుకుంటూ వెళ్ళింది. అక్కడ నక్క ఆమెను చేరుకోలేకపోయింది. చెట్ల మీద నుండి చూస్తూ ఉన్న అడవి జంతువులు బాతుసిరి సురక్షితంగా ఉందని సంతోషంగా నవ్వాయి. సిగ్గుపడుతూ వణుకుతూ నక్క నీటిలోంచి బయటికి వచ్చి పారిపోయింది మరియు తెలివైన జంతువులపై తన ఉపాయాలు పనిచేయవని గ్రహించింది. ఆ రోజు నుండి సిరి చెరువు దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడల్లా అప్రమత్తంగా ఉండి చిన్న బాతులకు ధైర్యాన్ని మాత్రమే కాకుండా మెదడును కూడా ఉపయోగించడం నేర్పింది. ఆ తెలివైన బాతుని మళ్ళీ మోసం చేయలేనని తెలుసుకున్న నక్క ఆ చెరువు దగ్గరకు తిరిగి రాలేదు. మధురమైన మాటలతో సులభంగా ఆకట్టుకోవటం కంటే తెలివిగా మరియు జాగ్రత్తగా ఉండటం మంచిది. Thank you for watching. Please like, share, and subscribe.